మాకు ఇక్కడ విశాఖపట్నానికి దగ్గరలో పాడేరు ఉంటుంది. ఓకే. పాడేరులో తెల్లవారుజామున చాలా చలి ఉంటుంది. కాళ్ళు, చేతులు, ఒళ్ళు అన్ని వణికిపోతూ ఉంటాయి. దాని నుంచి రక్షణ కోసం ఏం చేస్తారంటే చలి మంటలు వేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది లిక్కర్ స్కాములు కానీ లేదంటే వేరే వేరే రకరకాల స్కాములు చేసిన వాళ్ళందరూ కూడా భయంతో కాళ్ళు, చేతులు వణికిపోయి దాని నుంచి రక్షణ కోసం తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఏదో చలిమంట వేసుకున్నారని నిన్న మొన్న ఏదో వార్తలు వచ్చినాయి. సో ఇలా భయపడిపోయి పేపర్లు తగలబెట్టుకునే వాళ్ళు దాని నుంచి కవర్ చేసుకోవడానికి ఇలాంటి మీరు చెప్పిన ప్రెస్ మీట్ లాంటివి ఏవో పెట్టి ఏదో మాట్లాడుతుంటారు. ఆయన ప్రెస్ మీట్ నాకు అర్థం కాదు. ప్రెస్ మీట్ అంటే ప్రెస్ ని మీట్ అయితే కదా ప్రెస్ మీట్. అదే ప్రెస్ నేను మీట్ ఇందాక ఎవడైనా ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను. క్వశ్చన్స్ ఎవరు అడిగారో నాకు కనిపించలేదు, వినిపించలేదు అని. ప్రెస్ మీట్ అంటారు, ఆయన ప్రెస్ స్టేట్మెంటే అనుకుంటది. ఎందుకంటే ఆయనకి నిజంగా కనుక ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాగా పనిచేస్తున్నాను, లేదంటే రాబోయే రోజుల్లో బాగా పనిచేస్తాను, నాకు అసెంబ్లీలో నాకు అవకాశం ఇవ్వండి, మైక్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అంటే ముందు అసలు ప్రెస్ ని మీట్ అవ్వండి. మీరు ప్రెస్ ని మీట్ అయ్యి ప్రెస్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. తర్వాత మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడదురు. కానీ ప్రెస్ నే ఎదుర్కోలేని మీరు అసెంబ్లీలో ఇంతమంది ఉన్న అధికార పక్షాన్ని, 3 పార్టీలు ఉన్న అధికార పక్షాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఆ ఎదుర్కోలేకే, వాళ్ళకి మొహం చూపించలేకే, అక్కడ మాట్లాడలేకే ఇట్లా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను, ఇలాంటి చిన్నపిల్లల మారంలన్నీ చేస్తే ఆయనకి రూల్స్ తెలియక కాదు, ఉమ్, తెలియక చేసే పనులు కాదు కదా ఇవి, తెలిసి చేసే పనులే. క్రెడిబిలిటీ గురించి ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్, క్రెడిబిలిటీ అంటే ఆయన వాళ్ళ ఏమని చెప్పి అధికారంలోకి వచ్చాడంటే మా నాన్న పేరు నేను నిలబెడతా, మా నాన్నగారి ఫోటో పక్కన అందరిళ్లలో నా ఫోటో ఉండేలాగా చూసుకుంటా, ఆ స్థాయిలో నేను పరిపాలన చేస్తా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. డబ్బు నిజమే కాబోలు రాజశేఖర రెడ్డి గారు బాగానే పరిపాలించాడు కదా, ఆయన వాళ్ళ నాన్న పేరు నిలబెడతానంటున్నాడు. ఈయన ఆ ఫోటో పక్కన మన ఇళ్లలో ఈయన ఫోటో కూడా ఉంటుందంట, ఏ స్థాయిలో ఈయన పరిపాలన చేస్తాడో అని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం అంటే ఆయన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడనే కదా ఇప్పుడు 11 తీసుకొచ్చింది. క్రెడిబిలిటీ పోగొట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనకి అసలు క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అసలు అర్హత ఏముంది? అసలు ఉమ్, మోసం అని చెప్తున్నాడు. మోసం అని చెప్తే అసలు ఈ రాష్ట్రంలో కాదు మొత్తం ప్రపంచంలోనే మోసం అనే దానికి పర్యాయ పదం ఏదే అని చెప్పి అమరావతి రైతులను అడిగితే చెప్తారు. మేము అమరావతికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడే అసెంబ్లీలో ఈయన అధికారంలోకి రాగానే అసలు అమరావతి లేదు, ఏమి లేదు, 3 రాజధానులు అని చెప్పి మార్చేసి మోసం చేసింది ఎవరు? ఆ మోసం చేయబట్టే కదా అమరావతి రైతులు అంత పెద్ద ఉద్యమం చేసి అమరావతి రైతులకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళు యాత్ర చేస్తుంటే వాళ్ళందరికీ బ్రహ్మరథం పట్టి, మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది దానికి కదా, మీరు చేసిన మోసానికి కదా. అవును. మీరు మోసం గురించి మాట్లాడితే ఎలాగా? ఇట్లా ఆయన ఏది తీసుకున్నా కూడా అన్ని ఆయనకే వర్తిస్తాయి. ఉమ్, పైగా ఇప్పుడు ఆయన తను మెంటల్ గా ప్రిపేర్ అవడం కాకుండా ఎవరైతే ఈయన సహచరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఏముందండి, గతంలో నేను 16 నెలలు ఉన్నాను జైల్లో, ఏమవుతుంది? మళ్ళీ ఓ 3 నెలలు జైలుకి వెళ్ళి వస్తాం, ఏమవుతుంది? అంటే ఆయన ఏం చెప్తాడంటే నేను రాబోయే రోజుల్లో కనీసం ఒక 3 నెలలు జైలుకి వెళ్ళబోతున్నాను, మీరు కూడా జైలుకి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోండి అబ్బాయి అని చెప్పి ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో ఈయనకి సహకరించిన వాళ్ళందరికీ కూడా ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన అంటే తప్పులు చేశాము అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఎవరైనా ఎందుకు జైలుకి వెళ్తారు? తప్పు చేస్తేనే కదా. సో నేను వెళ్తాను, మీరు కూడా వెళ్తానికి రెడీ అవ్వండి, ఏమవుతుంది మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ మనం అధికారంలోకి వద్దాం అంటున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే మేము తప్పులు చేసాం, మేము జైలుకి వెళ్తానికి సిద్ధంగా ఉన్నామని ఒక పక్కన మాట్లాడుతూనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లని ఆయన అవమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి నేను జైలుకి వెళ్ళి వచ్చాను, అయినా సరే నన్ను అధికారం ఇచ్చారు నాకు, మళ్ళీ ఇంకోసారి నేను కనుక జైలుకి వెళ్ళి వస్తే మళ్ళీ నాకు సింపతి తోటి అధికారం ఇస్తారు, అంటే సింపతికి పడిపోతారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క విచక్షణాధికారాన్ని ఆయన